బండారం బయటపడుతుందనే భయంతోనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లను పంపించలేని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలో అభద్రతా భావంతో అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆరోపించారు. దాడిశెట్టి వ్యాఖ్యలపై ఇనుగంటి ఘాటుగా స్పందించారు. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారుల సమావేశం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈ రోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని రకాల బందోబస్తులతో అన్ని కూడా పోలీస్ ఫోర్స్ అన్ని కూడా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బురద జల్లుతున్నారు. వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఉన్న 27 మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం కూడా చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటిమే ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకుని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసుకుపోయారు. మేము ఇందులో ఒక విట్నెస్ చూడండి. సెల్లో ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ 17 మంది చెప్తున్నారు కదా, ఆ 17 మంది కౌన్సిలర్ ఫోన్ సెల్ నెంబర్లో కావాలితే ఆన్లైన్లో రికార్డు పూర్వకంగా తీయించండి. ఆఫ్ చేసి ఉన్నాయా ఈ 2 రోజులు, ఆన్లో ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది. ఒక కాల్ వెళ్ళిందా లేదా అని. ఇవన్నీ చేసిన దౌర్జన్యాలు ఎవరు? మీరు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి యనమల రామకృష్ణ గారు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాబట్టి యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఓటింగ్ జరగాలన్న ఉద్దేశంతో తుని పట్టణాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక చేయడానికి అందరినీ కార్యకర్తలు సమాయత్తమై ఎక్కడ అల్లర్లు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత భుజస్కంధాలు మా కార్యకర్తలు భుజాల మీద వేశారు. అయినా సరే ఆ కార్యకర్తలందరూ ఎంతో ఓపికతో గత కౌన్సిల్లో ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యాలు, చెట్లు తగలట్టడం, చుట్టూ బౌన్సర్లు ఎట్టేమో అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, 30 మంది నామినేషన్లు అయితే ఇద్దరు అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. 28 మంది వేసాం. 20 మంది ఎత్తే ఏం చేశారు, 15 మంది వరకు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అందరినీ కూడా మీరు దింపడం జరిగింది. అది ఆ రోజు ప్రజాస్వామ్యం, ఈ రోజు ఏమో ప్రజాస్వామ్యం కాదు. ఈ రోజు కౌన్సిలర్ ప్రశాంత వాతావరణంలో మేము వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని బాబోయని వాళ్ళు వచ్చారు. దానికి మేము మద్దతు తెలిపి పంపించాం తప్ప ప్రశాంతంగా ఊర్లో ఉన్న వాళ్ళు 10:30 ప్రశాంతంగా కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి కాళ్ళకి సీసీ ఫుటేజ్ ఉంది, రికార్డులు ఉన్నాయి, అందులోని చూసుకోండి. ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. మీరు 17 మంది తీసుకెళ్లి ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళని బయటికి రాకుండా భయప్రాంతాలు చేస్తే ఆ 17 మంది తాలూకు కౌన్సిలర్ బంధువులు, చుట్టాలు, వాళ్ళ పిల్లలు అల్లేది ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు బాబోయ్. పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకుంటారనుకుంటే 11 నుంచి 12 గంటల లోపల ఎలక్షన్కి హాజరవ్వకపోతే వాయిదా పడుతుందన్న ఉద్దేశం మీకు తెలుసు. అందుగురించే మీరు హాజరవ్వలేదు. హాజరవ్వకుండా ఈరోజు ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్నిక జరగనీయలేదంటున్నారు. మీరు రాలేదు, సీసీ ఫుటేజ్ అక్కడ ఉంది. ఫ్రీగా ఉన్న 10 మంది కౌన్సిలర్లు వచ్చి కౌన్సిలర్లో కూర్చున్నారు, ఎలక్షన్ పెట్టమన్నారు. మీరు కోరమ లేకుండా చేసి ఈరోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు కూడా ఎలక్షన్ జరుగుతుంది, రేపు కూడా టైం ఉంది. రేపు కూడా రండి, ప్రశాంతమైన వాతావరణంలో మీ అభ్యర్థులు మీరు తీసుకురండి, ఇక్కడ ఉన్న అభ్యర్థులు తీసుకొద్దాం, అందరం కౌన్సిలర్లో పంపుదాం. అంతేగాని మా ఇంటికి కలెక్టర్ని పంపించండి, మా ఇంటికి డిఎస్పీని పంపించండి, మా ఇంటి దగ్గర ఎలక్షన్ జరిపిస్తారంటే ప్రజాస్వామ్యంగా ఊపుకోదు. మీరు జిల్లా అధ్యక్షులు, రాజా గారు మీరు జిల్లా అధ్యక్షులు అయితే అయ్యారు, మీ పార్టీకి మీ ఇష్టం. కానీ తునిని ఒక కడపలా తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ జిల్లాలో ఉన్న నాయకులందరూ వచ్చేయండి, తునిమే పడండి, తునిని హస్తగతం చేయండి అని అంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. తుని